ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రజల కోరిక మీద ఒక ఉద్యమం చేస్తానంటే మీ ముందొచ్చి కూర్చోవడం అన్నది ఎప్పుడు జరగని అంశం. సాధారణంగా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఇంకోరో వచ్చి డిమాండ్లు పెడతా ఉంటారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మనం వాటిని కాదంటూ ఉంటాం, అవునంటా ఉంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకం ఆదోని ప్రత్యేక జిల్లా, ఆదోని ప్రత్యేక జిల్లా కావాలి, పెదహరివాణం ప్రత్యేక మండలం కావాలి. దీనితో పాటు మరొక 3 మండలాలు ఏర్పడాలనే ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తా ఉన్నానన్న విషయాన్ని మీకు పూర్తి స్థాయిలో తెలియజేస్తా ఉన్నా. నాకు ప్రజల కష్టాలు తెలుసు, బాధలు తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా నరాల్లో నాకు ఆదోని ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. చాలా మంది అడుగుతారు, నేను అసెంబ్లీకి వెళ్తాను, నేను 165 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 11 మంది రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం. 164 మంది 160 మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ అంటారు రోజు అసెంబ్లీ తెరుస్తాం, అసెంబ్లీ మోస్తాం. అసెంబ్లీ తెరిచిన ప్రతిరోజు కూడా ఆదోని ఉంటుంది అక్కడ. ఆదోని గురించి మాట్లాడకుండా అసెంబ్లీ ముయ్యకూడదు అని నేను ప్రతినబూన్నాను. అందువల్ల రోజు మాట్లాడతాను. అందరూ అడుగుతారు, ఏమయ్యా నీకు పిచ్చి పెట్టినట్టుంది, మేమన్నా ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినాం, నేను 2 సార్లు అయినాను, ఆయన 5 సార్లు అయినాడు, ఆయన 10 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఏ రోజు మాకంత ఇది లేదు, చెప్పాలా కొంతవరకు, మళ్ళీ అదే పట్టుకొని ఉంటే ఎట్లా? చివరికి నేను చెప్పంగా ఒకరోజు త్రిపులార్ రఘురామకృష్ణరావు స్పీకర్ ఏమన్నాడు, ఏమయ్యా మీ ఆదోనిలోనే సమస్యలు ఉన్నాయా, ఎక్కడా లేవా అన్నాడు. ఆయనకి అంత కోపం వచ్చేసింది అక్కడ. నేను చెప్పిన, అయ్యా 25 రోజుల ముందు నేను ఆ ఊరికి పోయినా, నేను ఎక్కడో ఎంపీ టికెట్ అడిగినా ఇవ్వలేకపోయినారు. 25 రోజుల ముందు ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ అంటే ఆదోని అన్నారు. ఓ పెట్టి పట్టుకొని ఆదోనిలో దిగిన. నాకు బంధువు లేరు, స్నేహితుడు లేడు, తెలిసిన వాళ్ళు లేరు, ఇంకోటి లేదు. 25 రోజుల ముందు ఇక్కడ వస్తే నాకు తెలిసిందంతా కూడా పూర్తిగా నేర్చుకొని 3 రోజులు 3 రాత్రులు ఆదోని గురించి నేర్చుకొని ఇక్కడ వచ్చి ప్రజల సమక్షంలో, అయ్యా ఇది కూటమి, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, మీ పక్షాన ఉంటాను అని చెబితే మీరు నమ్మి నాకు ఓటేసి ఈరోజు నన్ను ఎమ్మెల్యే చేసినారు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రజలు, ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యే అని పిలిపించుకోగలిగినానంటే ఆ ఆదోని ప్రజల వల్లే. అధ్యక్ష అన్నానంటే అసెంబ్లీలో నిలబడి మైకు పట్టుకొని ఈరోజు మీ చలవ వల్లే, మీ భిక్ష వల్లే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినాను, మైకు పెట్టుకొని అధ్యక్ష అన్నాను అసెంబ్లీలో. కాబట్టి నరాన ఆదోనిని ఎక్కించుకుని ఆదోని తప్ప ఇంకా ఏమిటి ఆలోచన చెయ్యను అని ప్రతినబూని ఈరోజు పనిచేస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ ఆలోచనే చాలా మంది అడుగుతారు, ఏమయ్యా ఆదోని పుట్టి 75 ఏళ్ళు దాటింది, ఆదోని పుట్టినప్పటి నుంచి ఒక టౌను ఒక మండలం మాత్రమే ఉంది, 75 ఏళ్ళ తర్వాత నీకు ఒక్కడికే ఇట్లా ఆలోచన వచ్చింది ఏందప్ప, మా ఆదోని 4 మండలాలు చేయాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అని అందరూ అడుగుతారు నన్ను. మీరే కాదు, పక్క జిల్లాల్లో ఉన్న మంత్రులు అడుగుతారు, ఎమ్మెల్యేలు అడుగుతారు, నేను పోతే సీఎం గారు అడుగుతారు, డిప్యూటీ సీఎం గారు అడుగుతారు, ఎందుకు ఇవన్నీ అని అడుగుతారు. అయ్యా నేను చూశాను, ఎన్నికల సందర్భంలో గ్రామాన తిరుగుతూ ప్రజల పడుతున్న కష్టాలు నాకు ఇలా పేపర్లో రాసిస్తే చదువుతూ ప్రతి ఒక్కరి కళ్ళల్లో చూస్తూ
వాళ్ళు పడుతున్న బాధల్ని గమనిస్తూ 43 గ్రామాలు తిరిగిన తర్వాత నాకు అనిపించింది, ఈ నియోజకవర్గాన్ని తొక్కిపెట్టారు. ఇన్ని రోజులుగా దీన్ని అణిచేశారు. ఇక్కడ ప్రజలు మిగతా ప్రాంత ప్రజలతో నేను కష్టాలు చెబుతున్నప్పుడు ఆంధ్ర విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, గోదావరి జిల్లాల నుంచి కానీ ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు నన్ను కలిసినప్పుడు అసెంబ్లీలో టిఫిన్ చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు నాకు ఆదోని గురించి మాట్లాడిన తర్వాత ఎమోషన్ వస్తుంది. బాగా మనస్ఫూర్తి గుండెల్లో బాధ తన్నుకొని వచ్చి మాట్లాడతాను నేను అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా. ఆ మాట్లాడిన తర్వాత ఎమోషన్ ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను. అందువల్ల బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు టీ తాగడమో లేదా టిఫిన్ చేయడమో అప్పుడు చేస్తాను. చాలా మంది వచ్చి నా భుజం మీద తట్టి బ్రహ్మాండంగా మాట్లాడినాడు, ఎవ్వడు ఇట్లా ప్రెజెంట్ చేయలేడు, ఏం అధైర్యం ఇవ్వడమా కానీ పెద్ద పెద్ద సీనియర్లు వచ్చి చెప్తారు నాకు. వాళ్ళు అడిగేవాడు, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నావు అంటే నేను చెప్పినాను, అయ్యా నేను ఒకసారి ఒకే మాట అడుగుతా ఉన్నాను, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నా, మనకు అన్యాయం చేసినటువంటి ఇంతకు ముందున్న వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా, మనల్ని అణిచేసినటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నా, పార్టీల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా 2,50,000 మంది నా నియోజకవర్గంలో ఉంటే, నా నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే 1,30,000 మంది వలసపోతే అట్లాంటి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఉందా అని అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇంత దారుణం పశువులు పోయినట్టుగా, ఎక్కడ మేత కనపడితే అక్కడ పశువులు పోయినట్టుగా నా ఆదోని ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ అక్కడ పని కోసం పోతా, ఏ ఊర్లో ఆ ఊర్లో మైస్త్రి పనులు చేసుకుంటా, ఇక్కడంటే అక్కడంటే పోయి చిన్న చిన్న పనులు కూడా చేస్తా. తింటారో తినరో తెలీదు, బిడ్డలు చదువుతారో చదవరో తెలీదు. ఎన్ని కష్టాలు వచ్చినా, వర్షాలు వచ్చినా అక్కడ నాని ఇళ్ళు లేకపోయినా సరే చిన్న షెడ్యూల్లో ఉండి బతుకుతా అన్నారంటే ఇట్లాంటి నియోజకవర్గం, ఇట్లాంటి ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన తప్పే అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఇట్లాంటి నియోజకవర్గమే లేదు. ఇంతగా అణిచేయబడ్డ నియోజకవర్గం లేనే లేదని నేను గట్టిగా చెప్తాను. నా నియోజకవర్గం నాకు అభివృద్ధి చెందాల, నా నియోజకవర్గంలో ప్రజలు బాగుండాలి. ఈ రోజు కూడా చెప్తాను, రోజు నీళ్లు కాకుండా వారానికి ఒకసారి మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం, 10-15 రోజులకు ఒక్కసారి కొన్ని గ్రామాల్లో మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఆదోని తప్ప ఇంకే ఎక్కడా ఇటువంటి నియోజకవర్గం లేదని మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అనగా నేను ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్తామంటే నిజమా అంటారు. సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చి నిజంగా మీకు వారానికి మంచినీళ్ళు వస్తాయా, 10 రోజులకు మంచినీళ్ళు వస్తాయంటే అమ్మ ఒట్టు నేను సల్లకొండ అనే గ్రామానికి వెళ్తే 4 రోజులు మంచినీళ్ళు రావండి అని కన్నీళ్లు పెట్టుకున్నాను నేను. అంత బాధేస్తుంది నాకు. ఒక మనిషి 4 రోజుల తర్వాత మంచినీళ్ళు వస్తే, వారం 10 రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తాయని లేస్తే, నిద్రపోతామంటే అర్ధరాత్రి లేపి 2 గంటలకు నీళ్లు పట్టుకోమంటే పొద్దున్నే స్కూల్కి పోవాల్సి వస్తే ఆ మనిషి ఎలా బతుకుతాడు? మేము మనుషులం కాదా? ఆదోనిలో ఉన్న వాళ్ళకి జీవచత్సాలు లేవా? మేం బతకడానికి వీలు లేదా? మాకేం హక్కులు లేవా అని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేడు. ఇది నా బాధ, ఇది నా కష్టం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 50 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకి డబ్బులు ఇచ్చారు. అభివృద్ధి చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు. నేను అనుకున్నాను 50 కోట్ల రూపాయలు వస్తే నాకు కూడా సమంగా వాటా వస్తుంది, నేను గబగబా వచ్చి మా వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుతాను అని వెళ్తే పొద్దున్నే నాకు ఒక పేపర్ ఇచ్చారు. ఆదోని మండలానికి 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మిగతా 48 కోట్ల రూపాయలు మిగతా ఈ 6 నియోజకవర్గాలకు ఇస్తున్నాం. కర్నూలు, కోడుమూరు, పత్తికొండ అక్కడ 48 కోట్లు ఇచ్చేసాము అని చెప్పారు. నాకు నేను 1కి 2 సార్లు చదువుకున్నాను.
నా ఉద్దేశం ఏముంటే 50 కోట్లలో ఏదో రకంగా కూర్చొని కలెక్టర్ దగ్గర 20 కోట్లు నేను తెచ్చుకుంటాను, నా ప్రజల కష్టాలు చెప్పుకుంటాను, వాళ్ళకి ఏదో రకంగా తెలియజేస్తాను, మిగతా 30 కోట్లు ఆ 6 నియోజకవర్గాలకు ఇస్తే నాకు ఇబ్బంది ఏమీ లేదు అని ఆశ ఉంటే, అక్కడికి పోతే 2 కోట్ల రూపాయలు నాకు ఇచ్చినారు. నేను పొద్దున్నే లేచి కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఏమండి అన్యాయం, నాకు 2 కోట్లు ఇవ్వడం ఏంటి, పత్తికొండకు 10 కోట్లు ఇవ్వడం ఏంటి, మంత్రాలయానికి 12 కోట్లు ఇవ్వడం ఏంటి, ఆదూరుకు 10 కోట్లు ఇవ్వడం ఏంటి, కోడుమూరుకు 6 కోట్లు ఇవ్వడం ఏంటి, ఏంది అన్యాయం, నాకెందుకు 2 కోట్లు, నేనేమన్నా బీజేపీ ఎమ్మెల్యేని తక్కువ ఇచ్చినారా నాకేమన్నా అని అడిగినా. అంటే లేదండి, మేము మండలాల వారిగా లెక్కేశాం, మీకు ఒక మండలం ఉంది కాబట్టి 2 కోట్లు ఇచ్చాం, పత్తికొండకి 5 మండలాలు ఉన్నాయి కాబట్టి 10 కోట్లు ఇచ్చాం, మంత్రాలయంలో 5 మండలాలు ఉన్నాయి కాబట్టి 10 కోట్లు ఇచ్చినాం అన్నారు. నాకు వెంటనే ఏమండి, మంత్రాలయానికి 5 కోట్లు, 5 మండలాలు ఉన్నాయి, 10 కోట్లు ఇస్తారా, పత్తికొండకి 10 కోట్లు ఇస్తారా, మరి నా ప్రజలు ఎక్కడ పోవాలండి, అట్లా కుదరదండి అన్న. లేదండి మండలాలకు అంతే అండి అన్నారు. వెంటనే తీరా బండి అన్నారు. తీరా బండి నేరే విజయవాడ బండి అని చెప్పాను. నేరే విజయవాడ పోయి దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాను. ఇది సార్ నా పరిస్థితి, 50 కోట్లు ఇచ్చారు మీరు, 2 కోట్లు నాకు ఇస్తే ఏ మూల పెట్టుకునేది, 43 గ్రామాలు, 43 గ్రామాలకి 1,30,000 మంది జనాభా, ఏం చేయగలుగుతాను నేను, డబ్బులు ఇవ్వకుండా నేనేం చేస్తాను, ఇది అన్యాయం. నేను కలెక్టర్ చెప్తాను అనుకోండి, ఏం కంగారు పడద్దు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చాను, కర్నూలుకి వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చాను. ఇలా అంటే, సార్ మండలాల వారీగా లెక్కొస్తే మీకు అంతే వస్తుంది ఎమ్మెల్యే గారు, నా మాట వినండి అని అన్నాడు. సరే అట్లయితే నాకు ఒక మండలం వద్దండి, నాకు 4 మండలాలు చేయండి అండి. నాకు 4 మండలాలు చేస్తే 8 కోట్లు వచ్చేది కదా, 4 మండలాలకు జనాభా లేదండి మీ దగ్గర అన్నారు. ఏమయ్యా, ఈ రోజు నా నియోజకవర్గంలో 2,50,000 మంది ఉన్నారు. 4 మండలాలని ఒక ఎమ్మెల్యే నోట్లో నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 75 ఏళ్ళు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 75 ఏళ్ళ తర్వాత పార్థసారథి అనేవాడు ఇక్కడికి వచ్చి నాకు 4 మండలాలు కావాలా అని స్వాతంత్రం వచ్చిన తర్వాత అడిగినాడు. మళ్ళీ ఎవడన్నా అడుగుతాడో లేదో. ఇప్పుడు అక్క చెప్పింది నాకు 3 మండలాలు చాలు అని, ఇంకొక ఆయన చెప్పాడు 2 మండలాలు చాలని. అవన్నీ ఎందుకయ్యా బాబు, నాకు ఈ రోజు నేను 20 ఏళ్ళ తర్వాత ఆదోని ఎట్లా ఉండాలా అని ఆలోచన చేసే వ్యక్తిని. 20 ఏళ్ళ తర్వాత అప్పుడు మళ్ళీ మండలాలు కావాలంటే ఇస్తారో లేదో, అడిగి ఆ కక్కుర్తి ఎందుకు, అడిగేదేదో 4 మండలాలు అడుగుతాను. ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా తర్వాత జనాభా పెరిగి బ్రహ్మాండంగా పెరిగితే మనకు బిడ్డలు వస్తారు, బిడ్డలు పుడతారు, ఊరు పెద్దదవుద్ది. 16 వాడల్లో ఈ రోజు 7,500 మంది ఉంటే 20 ఏళ్ళ తర్వాత 7,000 ఉంటారా, 50,000 మంది ఉంటారు. వాళ్ళకు మండలం కావాలన్నా వద్దా అని అడిగాను. నేను అడిగిన తప్ప చెప్పండి. అందరూ ఎమ్మెల్యే గారు అట్లా కాదండి, మీరు ఏమో మాట్లాడేస్తారు, మా చేతులు లేవు అన్నాడు. మీ చేతిలో ఉన్నా లేకున్నా నేను వదిలేది లేదండి అని చెప్పినారు. తర్వాత ఇంతలోపల అసెంబ్లీ పెట్టినారు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అధ్యక్ష అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి నేను మాట్లాడిన మాట ఆదోనిని 4 మండలాలు చేయండి అనే మాట మొట్టమొదటగా అసెంబ్లీలో మాట్లాడినాను. ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూశారు. వీడెవడు బాబు కొత్తగా వచ్చినట్టున్నాడు, వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు ఎమ్మెల్యే లాగా మాట్లాడుతున్నాడు, ఏదో ఉద్యమకారులాగా మాట్లాడుతూ ఉన్నాడు, వీడు ఉద్యమాల నుంచి వచ్చినాడేమో అని ఇట్లా చూశారు అందరూ. నాకేం ఇబ్బంది లేదండి, నాకు 4 అంటే 4 మండలాలు కావాలని చెప్పాను. ఇంకా వాళ్ళకి కొత్త కదా ఇది, రాగానే ఎందుకు తలనొప్పి పెట్టుకుంటారు, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, ముఖ్యమంత్రి కొత్త, అందరూ మంత్రులు కొత్త. అయ్యా మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వయ్యా, సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి కదా, సర్దుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తాను అని. సరే 3 నెలలు తీసుకోండి, నాకు అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఆదోనికి ఏదైతే 2 కోట్లు ఇచ్చారో 4 మండలాలు అనుకుని 8 కోట్లు ఇవ్వండి, అప్పుడు నేను గమ్మునుంటా 3 నెలలు అని చెప్పిన.
చివరికి కలెక్టర్ గారు నన్ను కన్విన్స్ చేసి అది చేసి చివరికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి, అయ్యా అప్పటిదాకా నువ్వు సర్దుకో, నీకు 2 కోట్లు ఇవ్వట్లేదు 6 కోట్లు ఇస్తున్నావు, 6 కోట్లు సర్దుకుంటే 6 కోట్లు తీసుకొని అందరికి ఇచ్చి 43 గ్రామాల్లో ఇప్పటికి 75 రోడ్లు వేసిన. అది 6 కోట్ల కథ, మండలాల కథ. సో నాకు దాని గురించి పక్కన పెట్టే తర్వాత రోజుల్లో ఎంఆర్ఓని చూస్తున్నా, పోలీస్ స్టేషన్లను చూస్తా ఉన్నా, ఎంపీడీఓని చూస్తా ఉన్నా. ఏమడిగినా సరే, ఏమయ్యా మీరు ఎప్పుడు పోతారు ఈ 43 గ్రామాలకి? నేను ఎంఆర్ఓని అడిగితే పనుంటే పోతాను సార్. డిఎస్పీ గారిని, ఏమమ్మా మీరు ఎప్పుడు పోతారమ్మా, ఎప్పుడన్నా తిరుగుతారా అంటే, అవసరం ఉంటే డెఫినెట్గా వెళ్తాం సార్, దాంట్లో ఏమనుమానం లేదు. లేదా వాళ్ళే ఫోన్ చేస్తే వచ్చేస్తాను. పోనీ పెదహరివాడలో మీరు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎక్కడికి పోవాలంటే, పోలీస్ స్టేషన్ పోవాలంటే మేము ఆదోనికి రావాలి సార్, ఇస్వి పోలీస్ స్టేషన్ ఆడ ఉంది సార్ మాకు. ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఊరు, ఇదేం ఆదోని? ఇలా నడవదు, ఇలా నడవదు. పెదహరివాడంలో ఒక వ్యక్తికి భూ సమస్య వస్తే, రికార్డులు సరి చేసుకోవాల్సి వస్తే, అక్కడ ఆదోనిలో వినేవాడు ఎవడు ఉండడు. మీకు అందరికీ తెలుసా విషయం. పొద్దున్న వస్తే నువ్వు ఎంత చిల్లరిస్తావా అని చూస్తుంటాడు. ఆ చిల్లర లాక్కుని నీకేమిటి సాయంకాలం లోపల పని అయిపోతే బాగుండు, ఇంటికి పోతాను అని నీ బాధ. సాయంకాలంలో వాడి జోబులో ఎంత పీక్కుందాము అని వాడి బాధ. నువ్వు టీ తాపడానికి నీ డబ్బులే, మధ్యాహ్నం బిర్యానీకి నీ డబ్బులే, సాయంకాలం టీ తాగి వాడికి మందు కాదు మందుకి నీ డబ్బులే. అడిగినోడికి అడిగినన్ని డబ్బులు ఇచ్చి జేబులు ఖాళీ చేసుకొని వాడు రేపురా అంటే వెనక్కొచ్చింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? పోనీ పోలీస్ స్టేషన్ పోవాలా, కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్ పోవాలా. పోలీస్ స్టేషన్ పోవాలి, ఇస్వి పోలీస్ స్టేషన్ కి, ఇక్కడే ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ, ఇస్వి పోలీస్ స్టేషన్ రాలా అంటే మళ్ళీ పరిగెట్టాలా, మనకు భయం కదా. వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గర పోతే ఇంకా నానా బాధలు, అగచాట్లు, రాత్రి పగల పోలీస్ స్టేషన్ దగ్గర. పోనీ హాస్పిటల్ కావాలి నీకు, పెదహరివాడం హాస్పిటల్లో నెలకు 50 నుంచి 60 డెలివరీలు అవుతాయని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నాకు తెలుసు. చాలా మంది అంటారు నన్ను, నీకు ఎక్కడి నుంచో వచ్చినావయ్యా, ఆదోని గురించి నీకేం తెలుసని. అయ్యా, ఇక్కడ పుట్టి పెరిగిన వాడి కంటే ఎక్కువ తెలుసు ఆదోని గురించి నాకు. సంవత్సరం తర్వాత చెప్తా ఉన్నా ఈ మాట. మీకెవరికీ తెలియనంత విషయాలు, ఎవరికి అర్థం కాని విషయాలను, ఏ రకంగా అణిచేశారన్న విషయాలు మీ అందరికంటే నాకే బాగా తెలుసు అని ఈరోజు గట్టిగా చెప్పగలను. ఎవడితో అన్న తగలగలను, ఏం అనుమానం లేదు. హాస్పిటల్కి పోవాలి మీరు, ఇక్కడ డెలివరీ అవ్వము. డెలివరీ చేయడానికి డాక్టర్లు ఒకరే వచ్చిపోతా ఉంటారు. రాత్రిపూట నొప్పులు వస్తాయి, యాడికి పోతారు? ఈ హాస్పిటల్ పోయి డెలివరీ చేసుకోగలుగుతారా? ఆదోనికి వస్తారు. ఆదోనిలో కష్టం అవుతుంది, ఆదోనిలో బిడ్డకు అంత ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి పోతారు? కర్నూలు పోవాలి. కర్నూలు పోవాలి, ఎంత దూరం పోవాలి? ఇక్కడి నుంచి 120 కిలోమీటర్లు పోతే తప్ప, 120 కిలోమీటర్లు పోవాలంటే 2 గంటలు, 2.5 గంట, 3 గంటలు పోతే అప్పటిదాకా ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ బండిలో ఎత్తుకొని పోతా ఉంటే వచ్చే బాధ ఏంటి? మధ్యలో ఏమైనా అయితే ఉన్న దిక్కెవరు? ఇవన్నీ ఏ రోజన్నా మీరు ఆలోచన చేశారా అని మా మంత్రి గారిని అడిగాను నేను. నా ప్రజల కష్టం నాకు తెలుసు, మీకేం తెలుసయ్యా అని అడిగాను. ఏ ఒక్క విషయాన్ని కూడా, ఏ ఒక్క చిన్న పనిని కూడా మా ప్రజలు దగ్గర ఉంచకుండా ఎక్కడో దూరం పోయి ఒక సచివాలయంలో ఉద్యోగం, ఇంకోరో రెవెన్యూ ఆఫీసరో పోలీసులో ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, లేదు నేను ఇక్కడ కాదు, కలెక్టర్ దగ్గర పోయి చెప్పాలంటే
మీరు ఇక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ దగ్గరికి పోయి లోపల మధ్యాహ్నం అవుతుందా అవదా? ఆ నుంచి కలెక్టర్ లేకపోతే, ఎస్పీ లేకపోతే, ఆ జిల్లా అధికారి లేకపోతే మీ పరిస్థితి ఏంది? మళ్ళీ ఉసోమని ఇంటికి వస్తే మళ్ళీ కర్నూలు పోతావా నువ్వు? అందరూ కర్నూలులో కూర్చొని మీరు రండి అంటే ఇదేం ప్రజాస్వామ్యమయ్యా? మనం ప్రజల దగ్గరకు పోవాలా తప్ప ప్రజలు ఆఫీసర్ దగ్గరికి వచ్చే రోజులు పోయినాయి అనేదే ప్రజాస్వామ్యం. అట్లాంటిది అందరినీ ఎక్కడికి రమ్మని ఎందుకు చెప్తారు? అలా కుదరదు, కుదరదు. అందువల్లే స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా, కర్నూలులో మా కలెక్టర్ అక్కర్లేదు, మా కలెక్టర్ ఆదోనిలో ఉండాలి. నాకు ఎస్పీ కర్నూలులో కాదు, ఆదోనిలో ఎస్పీ ఉండాలి. మీ పోలీస్ స్టేషన్ పెదహరివాణంలో ఉండాలి, కోతవేట దూరంలో ఉండాలి. అట్లా పోయి పోలీస్ స్టేషన్ లో పని చేసుకొని ఇంటికి రావాలా, అట్లా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో పని చేసుకొని ఇంటికి రావాలా, అట్లా పోయి ఎంపీడీఓ ఆఫీస్ లో పని చేసుకొని ఇక్కడికి రావాలా. మీ వ్యవసాయానికి వ్యవసాయ అధికారి ఇక్కడే ఉండాలా, పశువుల అధికారి ఇక్కడే ఉండాలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పెదవరియాణంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి 25 బెడ్లు కాదు, 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ఉండాల్సిందే. అప్పుడే ప్రజలకు నేను మంచి చేసినట్టు. లేకుండా నేను ఎమ్మెల్యే ఎందుకు? ఎంతో మంది 75 సంవత్సరాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేసినారు. నాకంటే ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసినారు. వాళ్లకు పార్థసారథికి తేడా కావాలంటే నేను చదువుకున్న వాడిని, 10 దేశాలు తిరిగిన వాడిని, 10 రాష్ట్రాల్లో పనిచేసిన వాడిని. సర్వం నరేంద్ర మోదీ అని నమ్ముకుంటే నరేంద్ర మోదీ గారు నాకు రక్షణ రంగంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 డైరెక్టర్లు ఒకరిగా పెట్టి నన్ను ఎంతో గొప్పగా చూసుకున్న వ్యక్తి. అన్ని చేసిన వాడిని ఈ ఒక్క ఊరిని బాగు చేయలేకపోతే, ఈ ఒక్క ఊరి కోసం పోట్లాడలేకపోతే, ఈ ఒక్క ఊరి కోసం ప్రాణాలు ఇవ్వలేకపోతే జీవితం దండగా, నేను బతికి దండగా అనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సమస్య మీది కాదు, ఈ సమస్య మీది కాదు. ఆదోని ప్రజల సమస్య నా సమస్య, నాకు సంబంధించిన సమస్య. తాడో పేడో తేల్చుకుంటా ధైర్యంగా ఉండాల్సిందిగా ప్రజలకందరికీ చెప్తా ఉన్నా, స్పష్టంగా చెప్తా ఉన్నా. కేవలం విన్నపాలు మాత్రమే ఇప్పటిదాకా అయినాయి. అయ్యా మమ్మల్ని మండలం చేయండి, అయ్యా మాకు జిల్లా ఇవ్వండి అనే మాటలు మనకే సాగుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలా సాగదు. తప్పనిసరిగా మన కోరిక నెరవేరుస్తారనే నమ్మకం, హామీ నాకు పైనుంచి వచ్చింది కాబట్టి మెల్లిగా మాట్లాడుతా ఉన్నా. కానీ ఏ రోజైతే నేను మండలం కావాలన్నానో, ఏ రోజైతే ఆదోని జిల్లా కావాలన్నానో అప్పుడే మొదలు పెట్టారు కొంతమంది. ఇది వచ్చేస్తే పార్థసారథికి మంచి పేరు వచ్చేస్తుంది కదా, ఇది రాగానే పార్థసారథి హీరో అయిపోతాడు కదా, ఇది వచ్చేస్తే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు వచ్చి విగ్రహాలు పెట్టేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు కదా. మాకు 75 ఏళ్లుగా 30 ఏళ్లుగా మాకు రాని పేరు పార్థసారథికి వస్తే ఒప్పుకుంటామా? ఆయన పెద్ద నాయకుడు కానిస్తామా? ఏదో రకంగా పార్థసారథిని సర్వనాశనం చేస్తే మళ్ళీ పార్థసారథి అంటాడు ఆలోనికి రాడు, ఈ పక్క ఎవడు చోటు, వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి, మేము వాళ్ళని తొక్కుతూనే ఉంటాము. ఇలా కొంతమంది తయారైనారు. అందువల్లే మీరు పోయి అడగండి, అవన్నీ కావు అసలు అన్నట్లాంటివి ఏమి లేవు. అవే నాకంటే ఎక్కువ తెలుసా పార్థసారథికి? ఏం కానే కాదు అట్లా, అసలు నాకు తెలుసా ఇట్లా కానే కాదప్పా, ఇట్లా చాలా పెద్ద విషయం అది.
ఆయనకి మైక్ ఇచ్చేస్తే ఏమన్నా మాట్లాడతాడు. అసెంబ్లీలో మైక్ ఇచ్చారు ఏమంటే మాట్లాడినాడు, జిల్లా పరిషత్లో మైక్ ఇచ్చారు ఏమంటే మాట్లాడినాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. అవన్నీ కావాలి చెప్తున్నా. మేము కానిస్తామా? మేము కానిస్తే ఎట్లా? మేము కానిస్తే మీ ఊర్లన్నీ బాగుపడిపోతాయి. మీరు బాగుపడిపోతే మా మాట చెల్లుబాటు కాదు. ఆదోనిలో గ్రామాల్లో ప్రజలకి అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళని తరిమి 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 కొడతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందువల్లే మీరందరూ ఇట్లాగే ఉండాలా. మేము రాజకీయం చేస్తాం, మీసాలు తిప్పుతాం, అటంటాం ఇటంటాం, ఏమైనా చేస్తాం. ఇదొక బ్యాచ్. వీళ్ళు బయలుదేరినారు. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, 6 100 100 6 మీరందరూ తల కిందలు తపస్సులు చేసినా నేను 4 మండాలు చేసి తీరుతా. ఆదోనిని బాగా వినండి, ఆదోనిని జిల్లా చేసి తీరుతా. వదిలే ప్రశ్నే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏమి చేస్తారో చేయండి. నన్ను చంపినా పర్లేదు, ఈడ సస్తాగానే జిల్లా చేసి తీరుతా, మండలాలు చేసి తీరుతా. ఏం చేసుకుంటారో ఏం పీక్కుంటారో పీక్కుంటేనే సందర్భంగా సమావేశిస్తా ఉన్నా. ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్తా ఉన్నా. అందరినీ కన్విన్స్ చేస్తా. నేను తొందరపడే వ్యక్తిని కాదు. సంవత్సరం వరకు కూడా ఉన్నా, ఇంకా అడుక్కుంటా. మీకోసం, మీ బాగు కోసం అందరినీ అడుక్కుంటా. గడ్డాలు పట్టుకుంటా, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటా. మీరెవరు తగ్గదు. నేను తగ్గి కాళ్ళు పట్టుకోనైనా సరే, ముఖ్యమంత్రినైనా ఉప ముఖ్యమంత్రినైనా మంత్రులైనా ఇక్కడ నాశనం చేస్తున్న నాయకులైనా సరే అడుక్కోనైనా సరే సహకరించమని కోరుతా. సహకరించని పరిస్థితి వస్తే నేను ఆదోని నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. మీరంతా కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా. కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా. నిలబడతారా అని అడుగుతా ఉన్నా. సాధించుకుందామా అని అడుగుతా ఉన్నా. తప్పనిసరిగా చేసుకున్నాం. ఏమైతే తెలుగుదాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక పెద్ద ఆయన 53 రోజుల నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ మనందరిలో ఉంటది. మన మండలాన్ని, మన జిల్లాని సాధించుకోవడానికి మన ప్రాణాలు వదలలేమా అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. నేను సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎక్కడా అనుమానం లేదు. ఎవడు వ్యతిరేకంగా వాడు మాట్లాడితే దవడ పగలేలా కొట్టండి. నేనే చెప్తా ఉన్నా, ఎవడైనా సరే నేను వ్యతిరేకం చేస్తాను, నేను రానివ్వను, నేను పైన మాట్లాడతాను, నేను వాణ్ణి, నేను వీణ్ణి, నేను తోపుని, నేను తురుమును అంటే లాగి చెంపకాయ మీద పెడేమని కొట్టండి. అరే మీ వల్ల కదరా మేము నాశనమైంది, మీ వల్ల కదరా ఆదోని ఇట్లా ఉంది, ఇంకా ఎంత నాశనం చేస్తారా అని అడగలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నోరు తెరవండి, మాట్లాడండి. మాట్లాడితే ఎవరు ఏమి చేయలేడు. ఎంత కాలం భయపడి ఉంటాం, ఎంత కాలం మనల్ని బెదిరిస్తారు, ఎంత కాలం కుళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇంకనైనా సరే ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏమి కావాలో అది చేసే ప్రయత్నం చేయండి. పార్టీలకు అతీతంగా నిలబడండి. మేము ప్రజలతో ఉన్నామని నోరిప్పి చెప్పండి. లేకపోతే ప్రజలు మీ మొహాన ఊసేస్తారు. ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇకనైనా మారండి అని ఎవరైతే ఇది కాదు కాదు కాదని చెప్తున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. మంచి పద్ధతి కానే కాదు. మంచి రోజులు రాబోతా ఉన్నాయి.
ప్రజల కోరికలు తీరబోతా ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ సెలవు